ఒకసారి కరెక్ట్ గా కొంచెం వెనక పోతారా అక్కడికి వెళ్ళొస్తారు మీరు కొద్దిగా ఎందుకు అందరూ వస్తారు కానీ కొద్దిగా ओम नमस्ते देवदेव देवदक्षिण पक्षे केवलं गर्भादे सत्यं वचने अवत्वमां और्वत्ताशं अवश्यादाः अवनस्तादाः अवोत्तरादाः अवदक्षिणादां नोरुंबैले मेलशे सर्वं देवं देवच्चवे वीरा राम मूलादाराः नित्यं राम जगद्रयात्मकः राम योगनोद्वायुं ब्रह्मास्त्रं स्वस्त्रं भस्त्रं अग्निस्त्रं वायुस्त्रं चन्द्रमास्त्रं ब्रह्मभूर्भुवस्वरो धरादेवं भूरमुच्चार्या धर्मादेवं सोननन्दनम् अनुभक्तमनस्वरूपं विकारप्रीतिपूर्वरूपम् अकारोमध्यमरूपम् ॐ ईश्वरे नमः ఇవన్నీ కూడా వస్తున్నట్టు సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో టీఐఎఫ్యుడిసి 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. సార్ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఎఫ్ఐడిసి 60 కోట్ల రూపాయలది వర్క్స్ నిజామాబాద్లో గౌరవ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, మరి నేను, కలెక్టర్ గారు, ఆఫీసర్లు అందరం కలిసి ఉండా చైర్మన్ గారు దీనికి ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. మరి మీ ద్వారానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం, ఈరోజు నుంచే ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, సీసీ రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే
అంటే దాదాపు 17 crore 59 lakhs. అలాగే డ్రైన్లో దానికి 32 crores 58 lakhs రూపీస్. అలాగే డ్రైన్తో సహా బీటీ రోడ్స్ 13 kilometer దాంట్లో 12 కోట్ల రూపాయలు. దానికి టోటల్ 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో వర్క్ పెట్టినాం. 60 కోట్లు ప్రతి డివిజన్కి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మనం చెప్పినట్టు అధ్యక్షులు గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ లేకుంటే డిఎఫ్సి వర్క్స్ కానీ నుడా వర్క్స్ కానీ ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం. నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లో కూడా వాటర్ పైప్ లైన్ 175 kilometer అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. దాంతో సహా మనకు 18 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ 18 అదనపు ఇప్పుడు ఉన్న దానికంటే 18 ట్యాంక్స్ ఇచ్చిన. దాంట్లో 11 ట్యాంకులు ఆగిపోయింది. 14 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా 4 స్టార్ట్ కావాలా. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల మనకు సమ్మర్ కంటే ముందే ఇవన్నీ కూడా ట్యాంక్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ సంపూర్ణమైన డ్రింకింగ్ వాటర్ సిటీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ డే వాటర్ ఇచ్చే పొజిషన్లో ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో చేస్తున్నాము. డ్రైనేజ్ కూడా అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటింటి 45,000 కనెక్షన్స్ ఫ్రీ కనెక్షన్స్ నెలగా 45,000 ఈ కంప్లీట్ కాగానే 45,000 నిజామాబాద్ ప్రజలకు ఫ్రీ కనెక్షన్ నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నాం. అందరికీ ఫ్రీ కనెక్షన్ వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కావాలో మన జిల్లాకు నిధులు పారుతున్నాయి. ఇట్లా తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు నిధులు తక్కువ వచ్చిన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు మహేష్ గారు అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇంకా ఇతర ఫండ్స్లు కూడా అన్నింటిలో మేము కాంపిటీషన్లో ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము అడగంగానే మాకు సానుకూలంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన ఇది రైల్వే ఆర్ఓపీ ఫండ్స్ కూడా రిలీజ్ చేసినాం. అది కూడా స్పీడ్లో పని జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా నిజామాబాద్కు చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. గత టీఆర్ఎస్ పీరియడ్లో మొత్తం వెనుకబడిపోయింది. దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్లో అభివృద్ధి దశలో తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ప్రతి డివిజన్ ప్రజలకు ఒక పండుగ, పెద్ద పండుగ ఏం కాదు, చిన్న పండుగనే. గత ప్రభుత్వ కాలంలో 60 కోట్ల TFIDC ఫండ్ ఆ జియో కూడా విడుదలైంది. కానీ ఆ జియో తీసి పక్కకు పడేసింది. డివిజన్కు 1 కోటి రూపాయలని. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి నెల నుండి స్పెషల్ ఫండ్లు కానీ ఈ TF ఫండ్స్ కానీ రావటానికి నిరంతరము రిలేటెడ్ మంత్రి గారితో, అంటే రిలేటెడ్ మంత్రి అంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, అందుకే ఈ దుస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆగిందంటే విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ మంత్రి లేడు. ప్రత్యేకంగా నిరంతరము వారికి లెటర్ల ద్వారా ఈ TFIDC ఫండ్ సెకండ్ది విడుదల చేయాలని, అదేవిధంగా మిగతా ఫండ్స్ కూడా మీ అందరి ఆశీర్వాదం, ఇందూరు నగర ప్రజల ఆశీర్వాదంతో 100 కోట్ల స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్తే 5 + 32 ఈ TF కాకుండా 37 కోట్లది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఈరోజు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికోసం ప్రయత్నం చేసింది నేను. అసెంబ్లీలో కూడా మాట్లాడినా, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. ఏదేమైనా కానీ
నా ఇందూరు నగర ప్రజలకు ప్రతి డివిజన్ సోదరిమణులకు ₹1,00,00,000 పనులు ఈరోజు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అయితే నేను అభినందనలు తెలిపాల్సింది. ఎందుకంటే ఆయన చేస్తేనే మనకు ఫండ్స్ వస్తాయి, కరెక్టే. కానీ అన్నిట్లో కూడా కేంద్ర రోల్ ఉంటుంది, కేంద్ర పార్టిసిపెంట్ ఉంటుంది, కేంద్ర శాతం ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో మేమో చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కేంద్రం నుంచి వస్తే నిధులు కానీ, ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ ఇతర 5 కిలోల బియ్యం ఇస్తున్నా కానీ ఇక్కడ ఫోటో లేకపోతే అటువంటి పనులు చేయకండి. కేంద్రం ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి. అవసరం అనుకుంటే మా మోడీ గారి ఫోటో కూడా వేయండి. మరొకసారి అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై.